వెన్నెల టీవీకి స్వాగతం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో ప్రెసిడెంట్ అబూబాకర్, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు ఆధ్వర్యంలో గోపాలకృష్ణ గోఖలే జయంతి మరియు దుర్గాబాయి దేశముఖ్ గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా గోపాలకృష్ణ గోఖలే, దుర్గాబాయి దేశముఖ్ గార్ల చిత్రపటాలకు అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది. 12 సంవత్సరాల వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించారు. అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషి చేశారు అని అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు తెలిపారు. గోపాలకృష్ణ గోఖలే స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక సేవకుడు, భారత జాతీయ సీనియర్ నాయకుడు. 1885 నుంచి 1905 వరకు మితవాదులు భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర వహించారు. మరణించే వరకు భారత శాసన మండలిలో సభ్యుడుగా ఉన్నాడు అని అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు, శైక్షావళి, నారాయణ రెడ్డి, వెంకటేష్, నారాయణ శెట్టి, మద్దులేటి, గోవిందప్ప మొదలగువారు పాల్గొన్నారు.